హాయ్ వ్యూవర్స్, మనం వచ్చేసి హమారా గాంవ్ అనేటువంటి లెసన్ని చూస్తున్నాము. క క లా సా ఈ అనేటువంటి అక్షరాలని నేర్చుకోబోతున్నాము. ఈ యొక్క పాఠంలో వచ్చేసి హమారా గాంవ్, మా యొక్క గ్రామము. చూడండి, పంట పొలాలు, చెరకు తోటలు, తర్వాత ఆటపాటలన్నీ మనం చూస్తూ ఉన్నాము. హరా బరా హై గాం హమారా, మా యొక్క గ్రామము పచ్చగా ఉంటుంది, పసుపు పచ్చగా ఉంటుంది. గాం హమారా లగతా హమ్కో ప్యారా ప్యారా, మాకు చాలా ప్రియమైనటువంటిది గ్రామం మాది. నల్కే పాస్ హమ్ నహాతే, మేము ఈ యొక్క కొళాయి దగ్గర వచ్చేసి ఆడుతాము, స్నానం చేస్తాము. ఈ కౌర ఇమలి హై కాతే, అక్కడ ఉన్నటువంటి చింతకాయలను, తర్వాత వచ్చేసి చెరకు గడల్ని తింటాము. కిసాన్ కేత్ మే హల్ చలాతే, రైతు వచ్చేసి వ్యవసాయ భూమిలో వచ్చేసి నాగలితో దున్నుతూ ఉంటాడు. తరతరకి అన్ను ఉగాతే, రకరకాలైనటువంటి పంటల్ని పండిస్తాడు. చిత్ర మే క్యా క్యా హై, अपने गांव के बारे में बताओ. ఇవన్నీ మనము నోట్స్ రాసేటప్పుడు చూద్దాము. ఈక్, ఇమలి, కిసాన్. కొన్ని పదాలు ఉన్నాయి చూడండి. ఇమలి, కిలా, కీల్, మాలా, ఈక్, నల్, కిసాన్, నాక్. మాత్రాయే జోడ్కర్ లిఖియే, ఇక్కడ ఇచ్చినటువంటి మాత్రాలని కలుపుతూ మీరు రాయండి. ఇక్కడ అవన్నీ మీరు నోట్స్ రాసేటప్పుడు చూద్దాము. ఇమలి, ఈక్, కిసాన్, కీల్. ఇక్కడ వచ్చేసి రంగులు వేయండి. ఆ యొక్క బొమ్మకు వచ్చేసి ఫూల్ అనేటువంటిది, ఫూల్ మాల అనేవి రాయండి.